శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానువాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం పాస్మహే. దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి. ఈ గురువు యొక్క శ్లోకాన్ని నేను ఎందుకు ఇప్పుడు చెప్పానంటే, మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 లగ్నాల వారికి గురుదశ యోగిస్తుందా యోగించదా, అంటే ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగిస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే గురువు యోగించడు అని మనం ఈ 12 లగ్నాల వరకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు గురువు యొక్క కారకత్వాలు ఏంటి అనేది ఇప్పుడు నేను శ్లోక రూపంలో మీకు చెప్తాను, వినండి. గురువు యొక్క కారకత్వాలు. గురు కారకత్వాలు: సంతాన సౌఖ్యం, వటనే పటుత్వం, శరీర పుష్టీర్థ వినంతనూజ, జ్ఞానం మతిస్తంత్ర విచార భూప, వినోద వేదార్థ విదోంగ వీర్యం, తురంగ సౌఖ్యం, స్వగురు స్వకర్మ సింహాసనం, గోరద వృష్ట విప్ర, చమీకరాభూషణ సత్యమేదో, మీమాంస తీర్థాన యశప్ సూర్యజాల్. సంతాన సౌఖ్యం అంటే గురువు బాగుంటే వాళ్ళకి సంతాన సౌఖ్యం ఉంటుంది. వక్తృత్వం అంటే పోటీ పరీక్షలలో వ్యాసరచన పోటీలో గెలుపొందుతారు. శరీర పుష్టి అంటే శరీరం చాలా పుష్టిగా బలంగా ఉంటుంది. ధనవంతులుగా ఉంటారు, ధనము పుత్ర సంతతి ఉంటుంది. మంచి జ్ఞాన సంపన్నులుగా ఉంటారు, మంచి బుద్ధి ఉంటుంది. తంత్ర విచారణ, రాజ సమానత్వం అంటే రాజుతో సమానమైన అధికారాన్ని పొందుతారు. వినోద ప్రీతి అంటే వినోదం అంటే ప్రీతి. వేదార్థ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. శరీర బలము, గుర్రాలు అంటే నేటి కాలంలో వాహనాలు, అనేకమైన వాహనాలు, కార్లు, 2 వీలర్స్ లాంటివి కలిగి ఉంటారు. గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య, ముఖ్యంగా అంటే తండ్రి అర్చక వృత్తి చేస్తే కుమారులు కూడా అదే ఒక వృత్తిని చేపడతారు. తండ్రి లాయర్గా స్థిరపడితే అదే వృత్తిని కొడుకులు కూడా చేపట్టే అవకాశం ఉంది. అంటే ఎవరి జాతకంలో అయితే గురువు బలంగా ఉంటే వాళ్ళకి. సింహాసనం: గోవులు, రథాలు, వృద్ధత్వము, బ్రాహ్మణుడు, బంగారు ఆభరణాలు, సత్వగుణం కలిగి ఉంటారు. మీమాంసా శాస్త్రం, తీర్థయాత్రలు, తర్కము, జ్యోతిష్యం అంటే జ్యోతిష్యాన్ని 3 గ్రహాలు ఇస్తాయి. అదేంటి? బుధుడు, గురువు, శుక్రుడు. మరి బుధుడిచ్చే జ్యోతిష్యం వల్ల ధనార్జన అనేది లభిస్తుంది. గురువు వల్ల వచ్చే జ్యోతిష్యం వల్ల లోకోపకారానికి ఉపయోగపడతాడు, అంటే లోకంలో ఉన్న వాళ్ళకందరికి కూడా మంచి జరుగుతుంది. శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం వల్ల పేరు, పలుకుబడి అనేవి లభిస్తాయి. యురేనియస్ కారకత్వంలోని జ్యోతిష్యం వల్ల నూతన ఆవిష్కరణలకు ఉపకరిస్తుంది. అంటే యురేనియస్ వల్ల కొత్త విషయాలను కనుక్కుంటారు. ఉదర రోగాలు, పెద్దన్న, తపస్సు, రాజ గౌరవము, శివోపాసన, వాత కఫ ప్రకృతి మొదలైనవి ఇవి ఉత్తర కారకత్వంలో చెప్పబడ్డాయి. గృహము, శబ్ద శాస్త్రము, స్వర్గం అంటే 12లో గురువు ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. పల్లకి, ఏనుగు, గుర్రము, యజ్ఞాది క్రతువులు, కర్మాచరణ, ఆచారము, మంచి సాంప్రదాయాలు పాటిస్తారు. ఛాందసవాదం అనేది ఎక్కువగా ఉంటుంది. సృజనత్వము, శాంతంగా ఉంటారు. మంత్రిత్వము, ఐశ్వర్యము, ఇది ఐశ్వర్యం కలిగి ఉండడం అంటే నిత్యావసరాలకు ఉపయోగపడుతుంది. బంధువృత్తి బాగా కలుగుతుంది. దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటారు. దయభక్తి, సత్యం అంటే శుక్రకారకత్వంలోని సత్యం, ఇతరులకు కష్టం కలిగించని ప్రియత్వము. గురుకారకత్వంలోని అప్రియ సత్వము కూడా కావచ్చు. ద్వితీయ వివాహము, ప్రబంధ రచన, కావ్యము, గ్రంథ రచన, వాత శ్లేష్మ ప్రకృతి, అగ్నిబాధ్యం అంటే అజీర్ణాన్ని కూడా కలిగిస్తాడు, అంటే గురువు బాగలేకపోతే అజీర్ణమైన వ్యాధులు వస్తాయి. దంతాలు, తపస్సు, ధాతృత్వము, నిక్షేపము, జ్యేష్ఠ సోదరులు, వాచారత్వం అంటే అధికంగా మాట్లాడడం, మృదుశిలలు, పశు సంపద, శుభకార్యాలు, సభారంజకత్వం అంటే తన మాటల ద్వారా సభను రంజింపజేయడం, పౌష్టిక కర్మలు అంటే శుభకర్మలు, శాంతి కర్మలు అవలంబించడం, తీర్పు చెప్పడం అంటే న్యాయంగా తీర్పు చెప్పడం, న్యాయశాస్త్రము, పురపాలన, ఆసనము, సాధనా బలము, యోగాభ్యాసము, గురుతత్వము అంటే బోధన, అంటే
చెప్పడం, మాట్లాడము. మంత్రోపదేశం అంటే మంత్రాన్ని ఉపదేశించడము. ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం చేయడము. జ్ఞాపశక్తి, నూతన ఆవిష్కరణ అంటే నూతనమైన అంశాలను కనుక్కోవడం, అది లోకానికి అందించడం. సద్గతి, మోక్షము, ఆలోచన శక్తి, మంచు, తీపి కారకుడు కూడా గురువే. ఈశాన్య ప్రదేశము, తేనె కళ్ళు, సంస్కృత భాష పట్ల మంచి ప్రజ్ఞ కలిగి ఉండడం. గర్వం కలిగి ఉంటారంటే వేద పండితులు అనే వాళ్ళకి కొంచెం శాస్త్రంలో పట్టుత్వం ఉన్న వాళ్ళకి కొంచెం పొగరు, అహంకారం కూడా కొంచెం ఉంటుంది. ఆడంబరం లేని వేషం అంటే చాలా సింపుల్సిటీగా ఉంటారు. స్థూలమైన శరీరం అంటే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా కూడా ఉంటారు. పచ్చని కన్నులు, జుట్టు, హృదయము, పాత్రలు, మోకాళ్ళు. సద్వ్యయము అంటే ఖర్చు అనేది మంచి వాటికి ఖర్చు చేస్తారు. అంటే దాన ధర్మాలకు, యాత్రలకు, దేవాలయాలకు ఖర్చు చేస్తారు. రథము, దాచబడిన సొత్తు, గేదెల పాడి, ప్రతాపము, కీర్తి, మనవడు, ఉబ్బురోగము, గజ సంపద, వేదాంతము, ప్రపితామహుడు అంటే ముత్తాత కారకుడు కూడా గురువే. భవనాలు, పితామహుడు తండ్రి. దేవేంద్రుడు, ఇంద్రపూజ అనేది గురుదోషాలను తొలగిస్తుంది అని ప్రాచీన సాంప్రదాయం. కానీ ఈ కాలంలో ఎవరు కూడా ఇంద్రుడిని పూజించడం లేదు. దాని బదులుగా దత్తాత్రేయ పూజ, మంత్రస్మరణ గురుదోషాలను హరిస్తుందని ప్రస్తుతం వాళ్ళు భావిస్తున్నారు. శిశిర ఋతువు, తొడలు, పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయడం. దీనులు దోషం చేసినా అంటే తప్పు చేసినా కూడా వాడిని దయతో క్షమించడం. ఉత్తరాభిముఖ ప్రీతి, కొవ్వు, పాతబట్ట, మంత్రశక్తి, పవిత్ర జలము. మెడ, ప్రేక్షక ఆమోదం అంటే ప్రేక్షకులను మెప్పించడం. తన వాక్చాతుర్యం ద్వారా ప్రేక్షకులను మెప్పించడం. బ్రహ్మస్థాపన, సర్వకాల బలము. మాసము అంటే గురుడు లగ్న నవాధిపతి అయినప్పుడు ప్రశ్నాకాల పరిమితి మాసం. ద్రాక్షారసము, తీయని పానీయాలు, పొడవు, సౌమ్యత, ఇతరులను అర్థం చేసుకోవడము, సహేతుకమైన చింతన. శివ ఉపాసన, నిష్ఠూర భాషణ అంటే ఇతరులు ఏమనుకుంటారో అనేది లేకుండా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడడం. చాలా ఉత్సాహంగా ఉండడం. ప్రాపంచికమైన జ్ఞానము, అనుకూల భావన అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండడం. నిజాయితీగా ఉండడం. వివేకము, పరిశోధన, దక్షత, మనోవికాసము, మనస్థైర్యము, విశాల దృక్పథం కలిగి ఉండడం. పేరు ప్రతిష్టలు, గౌరవ సాధన, మత సంస్థలు, విద్వత్ పరిషత్తులు, ఆధ్యాత్మిక జీవనము, కాలేయము, రక్త ప్రసరణ స్తంభించడము, ఊపరితిత్తులు, అతి చెట్టు, కంద, బఠానీ, ఉప్పు, కోట్లు, రక్తం చెడిపోవడము, మూర్ఛ, లివర్ వ్యాధులు, పసరికలు, నంజు, చిగుళ్ళ నుంచి రక్తం కావడము, నాసికా వ్యాధులు, మూత్ర రోగాలు, పుళ్ళు, నారీ కురుపులు, మధుమోహం, ఎగ్జిమా, చర్మ వ్యాధులు, పూర్వాచార పరాయణత, మేధస్తు, వేదాంత ప్రజ్ఞ, దేవాదయ ధర్మాదయాలు, పసుపు రంగు మొదలైనవి గురువు కారకత్వాలని చెప్పబడ్డాయి. తర్వాత గురువు మహాదశలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? గురువు కేంద్ర కోణాల్లో ఉంటే 1, 4, 7, 10, 5, 9 ఈ స్థానాలలో గురువు ఉన్న ఉచ్చక్షేత్రంలో అంటే కర్కాటకంలో ఉన్న, స్వక్షేత్రంలో అంటే ధనస్సులో కానీ మీనంలో కానీ ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉన్న అంటే గురువుకి మిత్రులు ఎవరు? కుజుడు, రవి, చంద్రుడు. వీళ్ళ రాశులలో గురువు ఉన్నప్పుడు అతడు శుభులతో కలిసి ఉన్నా అంటే అలా ఉండడంతో పాటుగా శుభగ్రహంతో కలిసి ఉండడం అంటే శుక్రుడితో కానీ బుధుడితో కానీ కలిసి ఉన్న, శుభక్షేత్రాల్లో అంటే తన ఇందాక చెప్పాం కదా, మిత్రక్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్న ఆ గురు దశలో సన్మానం జరుగుతుంది. మంచి అధ్యయనము, కొత్త విషయాలను అధ్యయనం చేస్తారు. వినయంగాను ఉంటారు. శౌర్యము, మంచి సద్బుద్ధి, తేజస్సు కలిగి శత్రుజయము, పరోపకారశీలము, గొప్ప గొప్ప పనులు చేస్తారు. ఘనకార్యాలు చేయాలనే ఆసక్తి ఉండి మంచి ఆలోచన అనేది ఉంటుంది. నీతి, ధార్మిక గ్రంథాల యొక్క పఠనము,
రాజసేవ అంటే ప్రభుత్వానికి సేవ చేయడం, మంత్ర జపము జరుగుతుంది. వీరికి ధనలాభం కూడా కలుగుతుంది. మంచి వస్తువులు వాహనాలు అనేవి లభిస్తాయి. ప్రభు స్వయం అంటే ఉన్నతమైన అధికారులతో స్నేహం అనేది లభిస్తుంది. ధనప్రాప్తి కూడా లభిస్తుంది. భాగ్యాభివృద్ధి కలుగుతుంది. విదేశాల్లోకి ప్రయాణాలు చేస్తారు, విదేశాలకు కూడా వెళ్తారు. పెద్ద అధికారం కూడా లభిస్తుంది. గొప్ప పదవి, తన వారికి నాయకుడు కావడం, ధాన్య పశువృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఒకవేళ గురుడు నీచలో ఉంటే, గురువుకి నీచ స్థానం ఏంటండి? మకర రాశి. మకరంలో నీచ పొందిన, శత్రుక్షేత్రంలో ఉన్న అంటే మకరంలో కానీ, కుంభంలో కానీ, వృషభంలో కానీ, తులలో కానీ ఈ స్థానాల్లో ఉన్న నవాంశలో D9లో శత్రు నవాంశలో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాలంటే శనితోని కానీ, రాహుతో కానీ, కేతువుతో కానీ కలిసి ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న, పాపగ్రహాలు ఈ గురువును చూస్తూ ఉన్న, ఆ యొక్క గురు దశలో సూక్ష్మమైన తెలియని రాని విషయాలపైన పరిశ్రమ, తెలియని విషయాలను పైన కష్టపడుతూ ఉంటారు. చెవి రోగం అనేది ఉంటుంది. చెడ్డవాళ్లతో గొడవలు జరుగుతుంటాయి. 4 కాళ్ళ జంతువుల వల్ల గండం అంటే ఈ కాలంలో కార్లు, లారీలు, వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సేవకతత్వం అంటే సేవ చేయడం, ఊర్లు బట్టి తిరుగుతూ ఉండడం. గొప్ప స్థితి నుంచి పతనం అంటే ఉన్నత స్థితి నుంచి కిందికి దిగజారడం. అనాచారమందు ఆసక్తి, అకాల భోజనం, సమయాన్ని మించి భోజనం చేయడం, పరాపవాదం, ఇతరుల చేత తిట్లు తినడం, రాబడికి మించి ధన వ్యయం, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా కావడం, కుమారులు, మిత్రులు, కుటుంబం వీరి వల్ల కష్టాలు కలగడం, కృషి అనేది నశించడం, కృషికి తగ్గ ఫలితం రాకపోవడం, మనసు అనేది వికలత్వాన్ని చెందడం, మనసులో పాపాలు చేస్తున్నట్లు తలపులు రావడం, గృహ నాశనం, ఇల్లు కాలిపోవడము, ఏదో ప్రమాదాలు జరగడం, సేవక వృత్తి కలగడం అంటే ఒకరి కింద బానిసలాగా, సేవకుడిలాగా పని చేయడం. ఇవి గురు మహాదశలో కలిగే సాధారణమైన ఫలితాలు. మనం ఇప్పుడు ఈ వీడియోలో మకర లగ్నం వారికి గురుదశ యోగిస్తుందా, యోగించదా, గురుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర లగ్నానికి గురుడు తృతీయ వ్యయాధిపతి. అశుభ ఫలితాలను ఎక్కువగా కలిగజేస్తాడు. పరమ పాపి అంటే లగ్నాధిపతికి గురువుకి మిత్రత్వం లేకపోవడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. గురుడు చతుర్థ స్థానమైన మేషంలో మిత్రక్షేత్ర. మకర లగ్నానికి గురుడు తృతీయ వ్యయస్థానాధిపతి, అశుభ ఫలితాలను కలిగిస్తాడు. పరమపాపి. గురుడు చతుర్థ స్థానమైన మేషంలో మిత్రస్థానంలో ఉన్నప్పుడు తన మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వాహన సౌఖ్యం అనేది ఉండదు, మాతృ సౌఖ్యం తక్కువగా ఉంటుంది, అకాల భోజనం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంచెం భోజనం విషయంలో కొంచెం జాగ్రత్తలు వహించడం అనేది చాలా అవసరము. గురు మహాదశ అనేది సామాన్యంగా యోగిస్తుంది. ఇక గురుడు వృషభంలో అంటే పంచమంలో ఉన్నప్పుడు ఇది గురువుకి శత్రుక్షేత్రం కాబట్టి మంచి ఆలోచనలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సంతాన విషయంలో కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొంచెము క్రోధ స్వభావం అనేది ఉంటుంది. భార్యామూలకంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. గురు మహాదశ అనేది సామాన్యంగా యోగిస్తుంటుంది. ఇక ఆ గురుడు మిథునంలో అంటే షష్టమ భావంలో ఉన్నప్పుడు ధనము మానము కలిగి ఉన్నా కూడా శత్రురోగ రుణాలు ఎక్కువగా ఉంటాయి. యాత్రల్లో ఇబ్బందులు పడతారు. ధన సంపాదనలో ఇక్కట్లున్నా చివరికి మంచి ఫలితాలు కలుగుతాయి.
వీరికి మేనమామతో మంచి సంబంధాలు అనేవి ఉండవు. గురువు దశ మిశ్ర ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు సప్తమ భావంలో ఉన్నప్పుడు, సప్తమ కేంద్రం అనేది కేంద్రంలో స్థితి చెందిన యొక్క గురుడు అంతగా యోగించడు. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండడం, గుప్త శత్రువుల భీతి కలిగి ఉండడం, ఇతని పరివారం వీరి పేరును చెడగొట్టేవారుగా ఉండడం, వ్యాపారంలో కొద్దిపాటి లాభాలే ఉంటాయి, ప్రభుత్వంతో చికాకులు అనేవి ఏర్పడతాయి, అధికారులతో సఖ్యత అనేది లోపిస్తుంది. గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక తర్వాత గురుడు అష్టమ భావంలో అంటే సింహరాశిలో ఉన్నప్పుడు, సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ధనం, మానం, అభిమానం కలిగిన వారుగా ఉంటారు. మంచి జ్ఞానం అనేది కలిగి ఉంటారు. అనేక శాస్త్రాల్లో నేర్పు ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాల్లో చికాకు ఫలితాలు అనేవి ఉంటాయి. గురు మహాదశ అనేది సాధారణ ఫలితాలను కలిగిస్తుందంటే ఈ స్థానంలో ఉన్న గురుడు ఆయా దశలలో మామూలు ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక గురుడు కన్యలో అంటే నవభావంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాడు. దైవభక్తి, ఉన్నత విద్య కలవారుగా ఉంటారు. సమాజంలో గౌరవం, పదవీ లాభము, ఆధ్యాత్మిక వ్యవహారాల్లో నేర్పు కలిగి ఉంటారు. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. యోగ్యమైన సంతానం ఉంటుంది. తీర్థయాత్రలన్న ప్రీతి కలిగి ఉంటారు. విదేశీ యానం చేస్తారు. వాటిపైన ఆసక్తి అనేది ఉంటుంది. అంటే ఇతర దేశాలకు వెళ్ళాలనే ఆసక్తి ఉంటుంది. వీరి ఆ కోరికను కూడా వీరు నెరవేర్చుకుంటారు. గురు మహాదశలో ఏ విషయం కోసమైనా ఎక్కువ కష్టించవలసి ఉంటుంది. ఇక గురుడు తులలో అంటే దశమ భావంలో ఉన్నప్పుడు, అంటే శుక్రుని ఇంట దశమ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు పొందడం, అంటే సామాన్యమైన మామూలు ఫలితాలు ఉంటాయి. గురు మహాదశ సామాన్యంగా యోగిస్తూ ఉంటుంది. తర్వాత గురుడు వృచ్చికంలో అంటే ఏకాదశ స్థానంలో అంటే ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి? వృచ్చికం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి మంచి విద్య, బుద్ధి, శ్రీ సంతానం, ఉత్తమ సుఖాలను పొందేవారుగా ఉంటారు. జ్యేష్ఠ సోదరుల సుఖము, పదవీ ప్రతిష్ట కలవారు, గౌరవాన్ని పొందువారు, సాహసము, పెద్దలను సేవ చేయాలనే ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు ధనస్సులో ఉన్నప్పుడు అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు, ధనస్సు అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి ధనం, అధికారం, అభిమానం కలిగి శత్రువులపై జయం కలిగి ఉంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. గుప్త శత్రు భయం ఉంటుంది. ఉన్నత స్థితి కోసం ఎంతో కష్టించవలసి ఉంటుంది. స్త్రీల ద్వారా అనుకూలత, భాగ్యోదయం కలిగి ఉంటుంది. కానీ జాతకుని తండ్రితో అనేక వివాదాలు ఏర్పడతాయి. శుభకార్యాలకై, యాత్రలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు మకరంలో తృతీయ భావంలో ఉన్నప్పుడు లగ్న భావంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను కలిగిస్తుంది. మకరం అనే గురుడికి నీచ స్థానం కాబట్టి నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక సమస్యతో పీడించబడుతూ ఉంటారు. గురు మహాదశ అనేది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు కుంభంలో ద్వితీయంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఈ వీడియోలో కుంభలగ్నం వారికి గురు దశ గురించి తెలుసుకుందాం. అంటే గురుడు ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలను, ఏ స్థానాలు ఉంటే పాప ఫలితాలను ఇస్తాడనే తెలుసుకుందాం. కుంభలగ్నానికి గురుడు ద్వితీయ లాభాధిపతి, రెండు అశుభ భావాలే కావడంతో కుంభలగ్నానికి గురుడు మారకునిగా చెప్పబడ్డాడు. గురుడు తృతీయ స్థానంలో అంటే తృతీయ స్థానం మేషరాశి అయింది. ఇది మిత్రస్థానం కాబట్టి ఉన్నప్పుడు పరాక్రమవంతులుగా, సోదర సోదరి సౌఖ్యము కలిగిన వారుగా, యోగ్యమైన సంతానం కలిగిన వారుగా, బుద్ధిశాలి, వైవాహిక సుఖం సంపూర్ణంగా అనుభవించేవారుగా,
ఇచ్చేవారు అవుతారు. పరస్త్రీలపై మోజు కలవారుగా ఉంటారు. గురు మహాదశ విశేషంగా యోగిస్తుంటుంది. ఇక గురుడు వృషభంలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు, ఇది శత్రుస్థానమైన వృషభంలో ఉన్నప్పుడు కుటుంబ సౌఖ్యం కలవారుగా ఉంటారు. సకల సౌకర్యాలు కలిగిన వారుగా, యోగ్యమైన విద్యావంతులుగా, ధార్మిక బుద్ధి పరోపకారవంతులు అవుతారు. గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది. గురుడు మిథునంలో అంటే పంచమభావంలో ఉన్నప్పుడు కారకో భావనాశాయ అనే సిద్ధాంతం ఉన్నా కూడా సమక్షేత్రంలో గురుడు యొక్క సంచారం వల్ల కీర్తి కలిగిన తండ్రి, జ్ఞానము, అనేక శాస్త్రాలలో ప్రవేశము, ఉత్తమ సంతతి, కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ధనానికి అనే లోటు ఉండదు. గురుదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు కర్కాటకంలో షష్ఠమ భావంలో ఉన్నప్పుడు, కర్కాటకం అనేది గురుడికి ఉచ్చస్థానం కాబట్టి సోదర సుఖం అనేది అంత ఎక్కువగా ఉండదు. శుభకార్యాల కోసం ధనం అనేది ఖర్చు చేస్తారు. శత్రువులు, అనారోగ్యాలు లేనివారుగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం కలవారుగా ఉంటారు. అనేక భాషలు తెలిసిన వారు, యోగ్యమైన విద్య కలిగిన వారుగా ఉంటారు. గురు మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంటుంది. గురుడు సింహంలో ఉన్నప్పుడు అంటే సప్తమ భావంలో ఉన్నప్పుడు, సింహం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు యోగ్యమైన కలత్రం అనేది ఉంటుంది. అనుకూలమైన మంచి మిత్రులు ఉంటారు. కుటుంబ సౌఖ్యం కలిగిన వారుగా ఉంటారు. సమాజంలో గుర్తింపు ఉంటుంది. వీరికి ఉత్తమ ఫలితాలను, విశేష సంపదను వీరు పొందుతారు. గురుడు కన్యలో ఉన్నప్పుడు అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ సౌఖ్యం అనేది ఉండదు. అంతా మిత్రులతో సరిపోని వారుగా ఉంటారు. మంచి మిత్రులు ఉండరు. మిత్రులతో విభేదాలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. అధికంగా డబ్బులు ఖర్చు చేస్తారు. వృత్తిలో సౌఖ్యం ఉండదు. గృహ సౌఖ్యం కూడా వీరికి ఉండదు. గురు మహాదశ సాధన ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు తులలో ఉన్నప్పుడు, నవభావంలో ఉన్నప్పుడు, ఇది శత్రుస్థానం కాబట్టి అనేక శాస్త్రాల్లో నైపుణ్యము, విద్య ఉంటుంది. కానీ అదృష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ఏ పనులు కూడా పూర్తి కావు. కానీ దైవభక్తి, ధార్మిక కార్యాల్లో ఆసక్తి ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. డబ్బులు అధికంగా ఖర్చు పెడతారు. గురు మహాదశ సాధారణంగా యోగిస్తుంటుంది. ఇక గురుడు వృచ్చికంలో ఉన్నప్పుడు, వృచ్చికం అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ధనము, ఉత్తమమైన విద్య, యోగ్యమైన ఉద్యోగం, దైవభక్తి, ధార్మిక కార్యాసక్తి, మాతృ సౌఖ్యము, పిత్రార్జితం పొందుతారు. గురు మహాదశ మధ్యమంగా యోగిస్తుంది. గురుడు ధనస్సులో ఉన్నప్పుడు అంటే ఏకాదశ భావంలో ఉన్నప్పుడు, ధనస్సు అనేది గురుడికి మిత్రక్షేత్రం కాబట్టి విలక్షణమైన ప్రతిభ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్నిటా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు మకరంలో ఉన్నప్పుడు అంటే ద్వాదశ భావంలో ఉన్నప్పుడు, మకరం అనేది గురుడికి నీచ కాబట్టి దూర ప్రాంతాల్లో నివసించడం, అధికమైన ఖర్చులు చేయడం, గుప్త శత్రు భయాలు కలిగి ఉండడం, ప్రభుత్వంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఇబ్బందులు ఉంటాయి. మిగిలిన విషయాలలో సాధన ఫలితాలు పొందుతారు. గురు మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంటుంది. ఇక గురుడు కుంభంలో అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు స్థూల శరీరం కలిగిన వారుగా ఉంటారు. ధార్మిక బుద్ధి ఉంటుంది. మంచి విద్యా జ్ఞానం, ఉన్నత ఉద్యోగం ఉంటుంది. యోగ్యమైన సంతానం కలిగి ఉంటుంది. మేనమామల వల్ల లాభం అనేది కలిగి ఉంటుంది. అయినా కూడా ఈ కుంభరాశి పైన శనికి, గురుడికి సరైన మిత్రత్వం లేకపోవడం వల్ల గురు మహాదశ అనేది సాధారణంగా యోగిస్తుంటుంది. ఇక గురుడు మీనంలో అంటే ద్వితీయ భావంలో ఉన్నప్పుడు, మీనం అనేది గురుడికి స్వక్షేత్రం కాబట్టి ఉన్నతమైన విద్య కలిగి, సంతాన సుఖము, సోదర వాహన సౌఖ్యం కలిగి, మంచి వాక్చాతుర్యము, మంచి ధనం కలిగి ఉంటుంది.
మిత్రులతో అనుకూలత కలిగి ఉంటారు. 2 రకాలుగా సంపాదన కలిగి ఉంటారు. అంటే ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. 2 కూడా లాభిస్తాయి వీళ్ళకి. ఉద్యోగం చేసినా వ్యాపారం 2 కూడా చేస్తారు. ఇటు ఉద్యోగం చేస్తారు, అటు వ్యాపారం కూడా చేస్తారు. శత్రురోగ రుణాలు ఉండవు. ప్రభుత్వంలో మంచి పరపతి కలిగి ఉంటారు. గురు మహాదశ ఉత్తమ ఫలితాలను కలిగి ఇస్తుంటుంది. జై శ్రీమన్నారాయణ.